హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా రోటీ కపడా రొమాన్స్. మీరు కూడా ఈ సినిమా చూడాలంటే ఈటీవీ విన్ యాప్లో ఈ సినిమా అవైలబుల్ ఉంది, చూసేయండి. నౌ గోయింగ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిలిం రోటీ కపడా రొమాన్స్. సో బేసికల్గా ఈ సినిమా ఓపెనింగ్ అన్ని సినిమాల ఓపెనింగ్ మాదిరే ఓపెన్ అవుతుంది, చాలా ప్రెడిక్టబుల్గా. ఎలాగంటే నలుగురు ఫ్రెండ్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళు చాలా రోజులు అయింది కలవక అని చెప్పేసి ఒకసారి కలుద్దామని ప్లాన్ చేసుకొని కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ గతంలో జరిగిన లవ్ స్టోరీస్ని మెమరైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మీకు అర్థమైపోయిందిగా నేను చెప్పింది కరెక్టేనా? ఎస్, రెగ్యులర్గా ఓపెన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ మెమరైజ్ చేసుకోవడం. వీళ్ళు స్టార్టింగ్లో ఒకటే ఈ ఫార్మాట్ రెగ్యులర్గా ఉన్నా పర్లేదులే, పాస్ అయిపోవచ్చు అనుకుంటే పర్లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్తో పాటు సినిమా త్రూ అవుట్ చాలా సినిమాల నుంచి చాలా సీన్స్ చాలా ప్రెడిక్టబుల్గా తీసుకొని షూట్ చేసినట్టుంది. ఇది ప్యూర్లీ నా ఫీలింగ్. ఎస్, ఏ సీన్ చూసినా ఎక్కడో చూసామనే ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. చాలా నలుగురు కుర్రాళ్ళ కథలు వచ్చాయి, అలానే ఇదొక నలుగురు కుర్రాళ్ళ కథ. అండ్ ఇక్కడ ఓన్లీ థింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 4 ఫ్రెష్ పెయిర్స్, నలుగురు పెయిర్స్ కొత్త వాళ్ళు కావడం ఒక్కటే ఈ మూవీకి కొంచెం అడ్వాంటేజ్ అంతే. ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. అంతకు మించి రైటింగ్ పరంగా, సీన్స్ పరంగా అండ్ ఎమోషన్స్ పరంగా ఎటువంటి ఫ్రెష్నెస్ లేని కంటెంట్ అయితే వీళ్ళు మనకు అందించడం జరిగింది. అండ్ మీరు ఇట్స్ ఓకే, మాకు టైం పాస్కి ఏదో ఒక సినిమా కావాలంటే ఈ సినిమా చూడండి, లేదు ఏదైనా కొత్తది కావాలంటే మీరు ప్యూర్గా ఈ సినిమాని స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఈ సినిమా పేరు రోటీ కపడా రొమాన్స్ అని పెట్టే బదులు రొటీన్ రొమాన్స్ అని పెట్టింటే బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి, ఎక్కడ బోర్ కొడితే అక్కడ ఆపేయండి. ఇది నా సజెషన్ మాత్రమే. లేదు మాకు బోర్ కొట్టినా మేము చూసేస్తామంటే చూసేయండి, నో ప్రాబ్లం. కొంచెం డిఫరెంట్ కంటెంట్ కావాలంటే స్కిప్ చేసేయండి. నేను చెప్పిన స్టేట్మెంట్ ఇది రొటీన్ రొమాన్సా కాదా అనేది తెలియాలంటే మీరు ఒకసారి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సినిమా చూసేయండి. మీకేమనిపించిందో నా స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తారో లేదో కింద కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బై బాయ్.